వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఇదిగోండి, నేనైతే ఈ ఛానల్ ఈరోజే స్టార్ట్ చేశాను. నేనైతే నా కోడలతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కోడల్ అంటే మా అన్నయ్య కూతురు. ఇదిగోండి, తనే నా మేనకోడలు. మేమిద్దరం కలిసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రమాదేవి. నేను ఖమ్మం. అత్తా కోడలని అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాము, కలిసే తిరిగాము, కలిసే పెరిగాము. ఆఖరికి మా అదృష్టం కొద్దీ పెళ్ళిళ్ళు జరిగి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మేము కలిసే ఉంటున్నాము. అంటే దగ్గరలో ఖమ్మంలోనే ఉంటున్నాము. పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాం, కానీ ఎవరు వెళ్ళలేదు. అందరం దగ్గరలోనే ఖమ్మంలోనే ఉంటున్నాం. పుట్టింది, పెరిగింది, చదివింది మేమిద్దరం కూడా ఖమ్మమే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా భర్తలు కూడా ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యారు. మేమంతా ఖమ్మంలోనే సెటిల్ అయ్యాం కాబట్టి సో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఈ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు కుదిరింది. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాము. మేము ఇలా రెగ్యులర్గా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అవన్నీ నేను వ్లాగ్స్ చేస్తాను. నా పేరు రమ. బాగుందా? అవునా? అయితే మమ్మీతో ఆడుతున్నా, ఆడుకో. తిరగండి తిరగండి. మగపిల్లలు వద్దు, మా బ్యాచ్ లో మగపిల్లలు మంచిగా ఆడట్లేదు, మేము ఆడపిల్లలు ఆడుకుంటాం. నువ్వు ఫీల్ అవ్వ మాకే, మళ్ళీ ఆడుకుందాం. ఇట్లా పెట్టి హట్టేయవా? మరి ఒకళ్ళని ఆడించి ఒకళ్ళని ఆడిపోతే హట్ అవరా? నీ పేరు ఏం పేరు? మోక్షిత. ఖమ్మమేనా? ఏం చదువుతున్నావు? వెళ్ళిపోయాను మన ఆటలతో. వాడు అలిగాడు. అది ఉండదు, బోట్ వచ్చింది, బోట్ వచ్చింది. చేపలు ఎత్తుకుతున్నారా మేడం? వేప చెట్టు వేర్లు ఎత్తుకుతున్నారా? వేప చెట్టు మొలిసిందంటారా? రాళ్ళల్లో చెట్టు మొలిసిందంటారా? నీళ్ళ పక్కన రాళ్ళలో మొలిసింది. స్ట్రాంగ్ అన్నట్టు, వెరీ స్ట్రాంగ్, నీలాగే. ఎవరు పెట్టారంటారు నిజంగానే? మా ఆయన మొన్ననే నాటెళ్ళాడు. మామూలు లేదు చెట్టు. చేపలు ఏమైనా కనిపిస్తున్నాయా? 2 మాడ చేపలు, ఒక మొగ చేప. ఇలా సరదాగా జాలీగా అన్ని ఏరియాస్లో, ఖమ్మంలో మెయిన్ ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఖమ్మంలో ఉన్న ఏరియాస్ కొన్ని చూపిస్తూ, షాప్స్ కానీ టెంపుల్స్ కానీ, లకారం పార్క్ ఇది ఖమ్మంలో. అందరూ వాకర్స్ వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా ఏ ప్రదేశాలు చూడడానికి బాగున్నాయి, మనం తిరగడానికి బాగున్నాయి అనేవి చూసుకుంటూ మేము, మా అత్తయ్య వంటలు కూడా బాగా చేస్తుంది. మధ్యలో వంటలు పెడుతుంటాము, మా డైలీ రొటీన్ పెడతాము. వాకర్స్తో కలిసి నేను కూడా కాస్త క్యాట్ వాకో మూన్ వాకో ఏదో చేద్దామని ట్రై చేశాను. ఇలా మేమిద్దరము అత్తా కోడళ్ళం పేరుకి కానీ ఒక మంచి ఫ్రెండ్స్ లా ఉంటాము. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇంకా మాటల్లో చాలా ఫన్ ఉంటుంది. మాకు మెయిన్ ఏంటంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం మేమిద్దరము చిన్నప్పటి నుంచి అంతే. అలాగే కంటిన్యూ అవుతుంది మా జర్నీ. సో ఇది మనం ఇలా కాకుండా ఛానల్లో కూడా పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో ఇన్ని రోజులకి మాకు ఛానల్ సెట్ అయింది. స్టార్ట్ చేయడానికి చాలా రోజుల నుండి ట్రై చేసాం, కానీ ఇప్పుడు సెట్ అయింది. కాబట్టి ఈ ఛానల్ని స్టార్ట్ చేసి ఖమ్మం వాళ్ళందరికీ, యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ మా గురించి కాస్త చెప్పుకుంటూ, మా ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ, మేము చేసే వంటలు, మేము చేసే కాస్త ఫన్నీ గేమ్స్, కొన్ని అలా రొటీన్ గేమ్స్ కొన్ని చేసుకుంటూ మీ అందరికీ కాస్త ఎంటర్టైన్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా రమతో ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సరదాగా ఉంటుంది, అందరితో చాలా బాగా కలిసిపోతుంది. అందుకే తనతో బయటికి వెళ్ళాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా నాకైతే చాలా ఇష్టం. మా ఇద్దరు పుట్టిల్లు ఖమ్మమే కాబట్టి, మేము ఖమ్మంలోనే సెటిల్ అయ్యాం కాబట్టి మాకు తెలిసిన మా ఖమ్మం గురించి మీకు వీడియోస్ చేస్తూ ఉంటాము. ఖమ్మం చుట్టుపక్కల చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము కాబట్టి ఆ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాము. ఇదిగోండి, ఈ పాప చూడండి భలే బాగుందో. ఏం పేరు నీ పేరు? ఎంత క్యూట్ ఉంది. కానీ రమ ఈ లకారం పార్కులో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది కదా. ఫ్యామిలీతో వస్తారు కదా, అందరికి టోటల్ ఎంజాయ్మెంట్ అనమాట. మేము వెళ్ళింది హోలీ రోజు ఈవినింగ్ వెళ్ళాము. చూడండి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. హోలీ రోజు కామదహనం చేస్తారు కదా,
అది కూడా ఉంది. ఇంకా ఈవినింగ్ చూడండి అందరు ఎంత బాగా ఎక్సర్సైజ్ కూడా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది చేయడం. అదే ఇంట్లో చేసుకుంటే మనకేదో అంత ఫీలింగ్ రాదు, చేస్తున్నాం ఎక్సర్సైజ్ అన్నట్లు ఉంటుంది. కానీ ఇలా అందరితో కలిసి చేస్తే ఎంత బాగుందో. నలుగురితో నారాయణ. ఏ పని చేసినా నలుగురితో కలిసి చేస్తే సరదాగానే ఉంటుంది కదా. ఇలా అందరి మధ్యలో ఇలా ఎక్సర్సైజ్ చేసినా అది ఎక్సర్సైజ్ లాగా అనిపించట్లే, ఏదో గేమ్స్ ఆడుతున్నట్టు అనిపించింది. ఇంట్లో జిమ్ పెట్టుకున్న వాళ్ళకి బద్ధకం అవుతుంది, ఒక్కళ్ళు బోర్ కొడుతుంది. అలా అందరితో అంటే సరదాగా వాళ్ళు కూడా పోటీలు పెట్టుకొని చేస్తే వాళ్ళకు కూడా కాస్త ఫ్యాట్ కరుగుతుంది, హెల్త్ కూడా బాగా సెట్ అవుతుంది. ఇక మేము కూడా వెళ్ళి ఉయ్యాలలు చాలా రోజుల తర్వాత చూసినట్లు ఉయ్యాలు ఊపుకుంటూ వాటి మీద హ్యాపీగా పడడం ఎంజాయ్ అయింది. చేసాం. ఆ ఉయ్యాల చూసేసరికి కాసేపు మేము చిన్నపిల్లలు అయ్యాము, వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఎంజాయ్ చేసాము. ఈరోజైతే ఖమ్మం లకారం పార్క్ చూపిద్దామని మేమైతే వీడియో చేయడం కంటే కూడా మేము ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది. చాలా రోజుల తర్వాత ఇలా అంత మంచిగా సరదాగా బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. వీడియో ఏమో కానీ మేమైతే ఫుల్ హ్యాపీ. నాకు కూడా చాలా వాకింగ్ అయింది, వాకింగ్ చేయక చాలా రోజులు అయింది. అది వాకింగ్ కూడా కలిసి వచ్చినట్టు అయింది. ఛానల్ పుణ్యమా అని మేము కూడా ఎంజాయ్ చేస్తూ మీకు ఎంటర్టైన్ ఇస్తాం తప్పకుండా. గాయ్స్, మేము ఈ ఛానల్ పెట్టి మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మేము ఆడుకునే ప్రతి ఆటని మీకు పెట్టాలని అనుకుంటున్నాము. నాకైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇది. అక్కడ సన్ అయిపోయింది, ఇక్కడ మూన్ కూడా వస్తాడు, రెడ్ మూన్. ఇవాళ రెడ్ మూన్ పౌర్ణమి కదా, రెడ్ మూన్ వస్తుంది, చూపియండి ఒకసారి అటు. అసలు చంద్రోదయం ఎంత. ఇదిగోండి మేమైతే ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా ఉంది పార్క్, ఇది ఎంట్రన్స్. తర్వాత అయితే చాలా రష్ ఉంది. మేము వచ్చినప్పుడైతే సూర్యుడు చూడండి చాలా అందంగా కనిపించాడు. నేనైతే అప్పుడు వెంటనే ఇది క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది సీన్ అయితే. ఇలా ఈవినింగ్ టైంలో లకారం పార్క్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా ఖమ్మంలో మెయిన్గా ఈ ప్లేస్ అయితే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే రష్ పెరిగి చూడు ఎలా అయిపోయిందో, మొత్తం తిరణాల్లాగా చాలా సౌండ్స్, రష్ విపరీతంగా పెరిగిపోయింది. మహానాయకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డెన్ కలర్లో చాలా అందంగా నిలువెత్తు విగ్రహం. సాక్షాత్తు ఆయన అక్కడ నిలబడ్డా అన్నట్లుగా ఉంది. చాలా బాగుంది చూడడానికి. ఈవినింగ్ అయితే లైటింగ్లో చాలా బాగా మెరిసిపోతూ చాలా బాగుంది. ఇక్కడ ఎనీ ప్రోగ్రామ్, సంక్రాంతి కానీ, హ్యాపీ న్యూ ఇయర్ కానీ, ఇంకా ఈవినింగ్ హీరోలు హీరోయిన్స్ అప్పుడప్పుడు వస్తుంటారు ఖమ్మం విజిట్ చేయడానికి. వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ. జనసందోహం ఖమ్మంలో మెయిన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతాయి, జనాలు ఎక్కువ ఎక్కడ ఉండి చూడగలుగుతారంటే ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాం. వీడియో పుణ్యమా అని మేము కూడా ఖమ్మాన్ని ఒకసారి చుట్టి రావడం జరిగింది. మా ఛానల్ ఖమ్మం అత్తా కోడల్లో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాము. ఖమ్మం అత్తా కోడల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఖమ్మం అత్తా కోడల్.